మన మిషన్ ఇంపాసిబుల్ అని, హీ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని అవన్నీ వస్తున్నప్పుడు పొద్దున అవతారికి కూడా 1, 2, 3, 4, 5 ఇన్ఫినిటీ సిరీస్ పెడుతున్నారు కదా. ఇప్పుడు అవన్నీ వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఇది మన గురించి, మన దేశం గురించి చెప్పేటప్పుడు విమర్శలకు అంతం లేదు అసలు. సో అలాంటి పట్టించుకోకూడదండి. ఇది సినిమా. ఇంకా లాజిక్లు మ్యాజిక్లు వెతుక్కుంటూ పోతుంటే 2.5 hours సరిపోదండి. అందుకని 10 గంటలు 20 గంటలు సినిమా తీసి చూపించలేము మనము. కంటెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పేశారు, సింపుల్గా. అసలు బాలకృష్ణ గారు కానీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, టెక్నికల్ స్క్రీన్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అందరూ సినిమా చూడాలి. మీరంతా ఎక్స్ట్రాడినరీ అండి, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అఖండ 2 చాలా బాగుందన్న. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చూసినందుకు నా జన్మ ధన్యమైంది. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. ప్రపంచ రికార్డులు కొడుతుంది. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, హిందువే కాదు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఒక దేవుడిని చూస్తారు, ఇక్కడ ఒక శివుడిని చూస్తారు. ఒక శివుడు ఒక భక్తుడి కోసం ఎంత చేసిందని చూస్తారు మీరు. ఒక భక్తుడు వాళ్ళ అమ్మ చనిపోతే ఆ భక్తుడు వాళ్ళ అమ్మ కోసం వెళ్ళాడు. ఒక శివుడు తన భక్తుడి కోసం వెళ్ళి వాళ్ళ అమ్మకు తలకొని పెడతాడన్న. ఆ సీన్ మాత్రం వేరే లెవెల్. అసలు కుంభమేళా అనే ఒక సీన్ తీసుకొని ఒక దేవుడు లేడు అని నిరూపించి దేవుడు ఉన్నాడు నిరూపించిన విషయం ఆ సినిమా మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా మాత్రం అయితే ఎవరు మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరు చూడండి. అసలు ప్రపంచ రికార్డులు కొడుతుంది. బోయపాటి సీన్ గారు మీ గ్రాఫిక్స్, ఆ మ్యూజిక్, ఆ స్టోరీ, ఆ ఎలివేషన్స్ అని చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి, చాలా బాగుంటుంది.